దేవుని ఆశీర్వాదాలు పొందకుండా కొన్నిసార్లు మనకున్న ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఈ వ్యాపకాలు, ఆక్యుపేషన్స్ ఇవన్నీ కూడా అడ్డుకుంటున్నాయేమో. ఉద్యోగం చేయొద్దని నేను చెప్పట్లేదు, అందరూ కూడా పని కలిగి ఉండాలి, అందరూ పని చేయాలి, అందరూ పని చేయాలనే బైబిల్ సెలవిస్తుంది. పనివాడు జీతమునకు పాత్రుడను, సోమరివాడుగా ఉండమని బైబిల్ చెప్పలేదు. కానీ నీకున్న ఉద్యోగం, నీకున్న వ్యాపారం దేవుని సమయాన్ని దొంగిలించేస్తున్నాయా? అంత బిజీ అయిపోయావా నీ ఉద్యోగాల్లో? ఆదివారం ఎవరో పిలుస్తారు, డబుల్ పేమెంట్ ఇస్తాం బ్రదర్ మీకంటే. డబుల్ ఏంటి, అందులో కొంత తక్కువ ఇచ్చినా పర్లేదు. ఆదివారం దేవుని మందిరం మానేస్తానని మానేసి వెళ్ళిపోయేవాళ్ళు లేరా? ఒకవేళ తీవ్ర ఒత్తిడిల మధ్య వెళ్ళేవారు తర్వాత సంగతి, నేను వారి గురించి నేను మాట్లాడలేదు. కానీ కొంతమంది కావాలనే ఆదివారం పని పెట్టేసుకుని డబుల్ పేమెంట్ వస్తుందండి వెస్లీ గారు, అందును బట్టి కొంచెం ఎక్కువ దశంభాగం కూడా ఇచ్చుకుంటానండి. అక్కర్లేదు అలాంటివి. నీ దశంభాగం కన్నా ముందు నువ్వు దేవుల్లో ఎదగడం కదా కావాల్సింది. పౌలు మహాశయుడు అన్నాడు, మిమ్మును, మీ సొత్తును కాదు నేను మిమ్మునే కోరుచున్నాననే మాట అక్కడ వాడాడు. అందును బట్టి దేవుని